హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మొబైల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలో మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మన తెలంగాణలో ముఖ్యంగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కానీ, ఆధార్ కార్డు కోసమని, బర్త్ సర్టిఫికేట్ కోసమని వేలు ఖర్చు పెడుతుంటాం. బట్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఫీజు చెల్లించి మీరు ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా పొందగలుగుతారు. నిన్న మ్యారేజ్ సర్టిఫికేట్ జస్ట్ 250 రూపాయలకే గవర్నమెంట్కి ఫీజు చెల్లించి సర్టిఫికేట్ పొందాను. సో ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా తొందరగా వీడియో కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే 10th మేము ఇద్దరివి, ఆధార్ కార్డు ఇద్దరివి, మ్యారేజ్ ఫొటోస్, తాళి కట్టేది, జీలకర్ర బెల్లం పెట్టేది, దండలు మార్చుకునేది, వెడ్డింగ్ కార్డు ఎవరిదైనా ఒకరిది, అమ్మాయిదైనా సరే అబ్బాయిదైనా సరే, ముగ్గురు సాక్షులు వాళ్ళ ఆధార్ కార్డ్స్. రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు కంపల్సరీగా ఉండాలి. ఈ పైన తెలిపినటువంటి ఈ అన్ని జిరాక్స్ కాపీల మీద గెజిటెడ్ సైన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం అప్లికేషన్ ప్రాసెస్లో కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా గెజిటెడ్ సైన్ అనేది చేయించిన తర్వాతనే అప్లై చేయడం జరుగుతుంది. సో మీరు గెజిటెడ్ సైన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. అప్లికేషన్ విధానం ఏ విధంగా తెలుసుకోవాలనో. ఓకే ఫ్రెండ్స్, నేను సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఓన్గా చేసుకోవాలంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి. ఖచ్చితంగా మనం పైన నుండి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సిటిజన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మన కింద రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు సేమ్ మన నేమ్ ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్ కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేను ర్యాండమ్గా ఏవో ఒక కొడుతున్నాను. సేమ్ ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితేనే మనకు లాగిన్ ఆప్షన్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ కావాలి. అనుకుంటున్నా మనకు ఏదైతే మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసినామో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు సబ్మిట్ చేయగానే మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి మనం లాగిన్ కావచ్చు డైరెక్ట్. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. నేను నా లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ క్లిక్ చేసి చెక్ చేయాలి. లాగిన్ అవ్వగానే హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకు. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ప్రికాషన్స్ చూపిస్తుంది. అంటే మనం ఏమేమి రెడీ చేసుకోవాలి బిఫోర్ అప్లికేషన్ అనేది మనకు ఈ డాక్యుమెంట్ చూపిస్తుంది. అవి మనం చూసుకొని గో టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి సో మనకు హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనే బోర్డు ఇలా ఓపెన్ అవుతుంది. సేమ్ ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకోవాలి. ఫస్ట్ మన నేమ్, రిలీజియన్, క్యాస్ట్ మనది. మీ క్యాస్ట్ అనేది పూర్తిగా ఎంటర్ చేయండి. మీరు విత్ క్యాస్ట్తో సహా
మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏంది అనేది కూడా మీరు మెన్షన్ చేయండి ఖచ్చితంగా. పర్మనెంట్ అడ్రస్ అనేది ప్రజెంట్ అడ్రస్ అనేది యాజ్ పర్ మీ ఆధార్ కార్డ్లో ఏ అడ్రస్ అయితే ఉంటుందో అది మాత్రమే మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోండి. అండ్ ర్యాంక్ ఆఫ్ ప్రొఫెషన్, మీరు ఏం చూస్తున్నారు, మీరైనా అగ్రికల్చరా, ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయా, గవర్నమెంట్ ఎంప్లాయా మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్ ప్రజెంట్ మీరు యూజ్ చేసేది. ఆధార్ నెంబర్ అనేది ఆప్షనల్, మన ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేదంటే లేదు. మన ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఈ గార్డియన్ నేమ్స్ అనేది అడ్రస్ అనేది వాళ్ళ అనవసరం మనకు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టు బి ఫిల్ ఇన్ కేస్ ఆఫ్ డివోర్స్ పర్సన్ హూ మే మ్యారీ అగైన్, అంటే ఎవరైనా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళకి డీటెయిల్స్ అవసరం. మనకు ఫస్ట్ మ్యారేజ్ యొక్క అయితే అవసరం లేదు, దాన్ని వదిలేసేయండి. బ్రైడ్ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ చేసేయండి. బ్రైడ్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్, నేమ్ బిఫోర్ మ్యారేజ్, ఇది మ్యాండేటరీ అండి, చూసుకోండి. మీకు నేను చెప్తున్నాను. నేమ్ బిఫోర్ మ్యారేజ్, నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్. అంటే మీ అమ్మాయిది వాళ్ళ ఇంటి పేరుతో సహా ఏముందో ఫస్ట్ ఎంటర్ చేసి, ఒకవేళ మీరు నేమ్ మార్చాలనుకుంటే సరే ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఇంటి నేమ్తో సహా ఎంటర్ చేయండి. సేమ్ రిలీజియన్ అండ్ క్యాస్ట్, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అనేది సేమ్ అమ్మాయి ఆధార్ కార్డులో ఏ విధంగా అవుతుందో అది అడ్రస్ మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ర్యాంక్ ఆఫ్ ప్రొఫెషన్ సేమ్, ఏం చేస్తున్నారు అనేది. మొబైల్ నెంబర్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ సేమ్, మనకు బ్రైడ్ గ్రూమ్కి ఎలా ఉంటుందో సేమ్ అవే డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద కోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టు బి డివోర్స్డ్ పర్సన్, ఇది మనకు అవసరం లేదండి. విట్నెస్ వన్ అడ్రస్, వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ వాళ్ళ తండ్రి పేరు ఇచ్చేయండి. విట్నెస్ నేమ్ 1 పేరు, తండ్రి నేము, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ వాళ్ళ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి. అండ్ అప్లోడ్ ఫైల్, మనం ఏదైతే రెడీ చేసుకున్నామో వాళ్ళ ఆధార్ కార్డు 200 KB బిలోపు మనం రెడీ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. విట్నెస్ నెంబర్ 2 సేమ్ ప్రొసీజర్ ముగ్గురికి ఫాలో అవ్వాలి. వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ నెంబరు, సన్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఫాదర్ పేరు అండ్ హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్ అయినా విలేజ్ నేమ్ అయినా రెండు సేమ్ ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. మండల్ నేమ్ అండ్ డిస్టిక్ అండ్ మనం ఏ సబ్మిట్ చేస్తున్నాం ఆధార్ కార్డు. సో ఆ ఆధార్ కార్డు అనేది మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. సేమ్ ప్రొసీజర్ విట్నెస్ 2 and 3 కూడా మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ వెన్యూ దగ్గర అడ్రస్ ఆఫ్ మ్యారేజ్, మన మ్యారేజ్ ఎక్కడ జరిగింది అనేది మీ యొక్క పెళ్లి పత్రికలో ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ హాల్ అయితే జరిగిందో ఆ ఫంక్షన్ హాల్ నేమ్, లేదంటే ఇంటికాడ జరిగితే ఇంటికాడ ఫుల్ అడ్రస్తో రాయండి. మీ విలేజ్, మండల్, డిస్టిక్తో సహా ఫుల్ అడ్రస్ రాయండి. ఒకవేళ ఫంక్షన్ హాల్ అయితే ఫంక్షన్ హాల్ నేము, ఫంక్షన్ హాల్ ఏరియాలో ఉన్నది అండ్ డిస్టిక్ నేమ్ అని రాసి డేట్ ఆఫ్ మ్యారేజ్ అది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ ముందు ఫిల్ చేస్తాం కాబట్టి ఆ పెళ్లి సమయానికి మన ఏజ్ ఎంతో అనేది ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది డీటెయిల్స్. అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్లాట్ బుక్ చేసుకుంటున్నాం, 3 తారీఖు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. డిస్టిక్ సిద్దిపేట నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సిద్దిపేట సెలెక్ట్ చేసుకొని నాది చేరియాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైండ్ SRO అని ఉంటుంది. అంటే మన విలేజ్ ఏ SRO కిందికి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మనం ఏది పడితే అది మీరు సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ మీరు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మద్దూరు, మా విలేజ్ ఏంటిది రేవతి. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఎక్కడికి వచ్చింది, చేరియాల SRO కిందకి వచ్చింది. సో అప్పుడు బ్యాక్ వెళ్ళి చేరియాల SRO మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయిపోయి నేను సెలెక్ట్ చేసుకున్నాను. డాక్యుమెంట్ ఫర్ ఏజ్ ప్రూఫ్ అనేది
మనకు యాజ్ పర్ 10th మేము పెట్టుకోవచ్చు. మనం బర్త్ సర్టిఫికేటా, ఎస్ఎస్సి సర్టిఫికేటా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అప్లోడ్ ఫైల్ చేసుకోవాలి. అండ్ ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ బ్రైడ్ గ్రూమ్కి 2 సేమ్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఎస్సి సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్కి ఏమో ఆధార్ కార్డు అండ్ ఏజ్ ప్రూఫ్కి ఏమో ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మనం ఎస్ఎస్సి చదవని ఎడల ఒకవేళ మనకు ఎస్ఎస్సి కొందరికి 10th ఉండదు. అలాంటి వాళ్ళకు పాన్ కార్డ్ అయినా పెట్టినా సరే, పాస్పోర్ట్ పెట్టుకున్నా సరే, గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్ హ్యావింగ్ డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ కలిగినటువంటి ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అడుగుతున్నారు. అది మనం సబ్మిట్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లోడ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అండ్ అప్లోడ్ మ్యారేజ్ సెరమనీ ఫోటో, ఈ 2 మనం అంటే పెళ్లి పత్రిక అండ్ పెళ్లి ఫోటో 2 అప్లోడ్ చేసేసి సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కగానే మనకు ఏ విధంగా చూపిస్తుందో మీకు చూపిస్తాను నేను. మనం సబ్మిట్ నొక్కగానే మనకి ఇక్కడ ప్లీజ్ వెరిఫై డీటెయిల్స్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నేను ఎరేజ్ చేశాను. ఇక్కడ ఏంటంటే మన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోమంటుంది. ఇది చెక్ చేసుకున్న తర్వాత మనకు సబ్మిట్ అనే బటన్ గ్రీన్ కలర్లో మనకి కింద కనిపిస్తుంది. ఫైనల్ సబ్మిషన్ చేయగానే మనకు మెసేజ్ వస్తుంది. మనకు మెసేజ్ వచ్చిన తర్వాత మనకు ఏ విధంగా స్క్రీన్ ఉంటుందో మళ్ళీ మీకు చూపిస్తాను. మనం సబ్మిట్ నొక్కగానే మనకు ఈ విధంగా అంటే ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ అనే ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా కనిపిస్తుంది. మన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ బ్రైడ్ డీటెయిల్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్ డీటెయిల్స్ 2 కనిపిస్తున్నాయా. మనకి ఇక్కడ సిగ్నేచర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఈ సిగ్నేచర్ దగ్గర బ్రైడ్ దగ్గర ఈ ప్లేస్లో సిగ్నేచర్ చేయాలి, బ్రైడ్ గ్రూమ్ ఈ ప్లేస్లో సిగ్నేచర్ చేయాలి. అదేవిధంగా మనకు ఎవరెవరైతే విట్నెసెస్ ఉంటారో వాళ్ళ నేమ్స్ ఇక్కడ మనకు విట్నెస్ 1, 2, 3 మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు కంపల్సరీగా ఎవరి నేమ్ దగ్గర వాళ్ళు సిగ్నేచర్ చేయాలి. ఈ ప్లేస్లలో 3 అంటే మనం ఈ ప్రొసీజర్ అనేది ముందే మనం చేసుకొని ఇంటికి దగ్గరనే మనం చేసుకొని వెళ్తే తొందరగా అయిపోతుంది. అడిగోగానే వెంటనే మన అప్లికేషన్ ఫామ్ ఇచ్చి తొందరగా మనం వర్క్ తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఈ సిగ్నేచర్ చేసిన తర్వాత విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులపై కూడా సిగ్నేచర్ చేయించాలి. అంటే ఇక్కడ ప్లస్ వాళ్ళ డిజిటల్ సైన్ చేయించినటువంటి ఆధార్ కార్డు పైన కూడా విట్నెస్ సైన్ కూడా ఆధార్ కార్డు పైన ప్లస్ ఇక్కడ 2 జాగాలో చేయించాలి. అలాగే మనం కూడా వేయాలి. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ కూడా వాటిపైన సంతకాలు చేయాలి. చేసి ఈ అప్లికేషన్ ఫాము అలాగే నేను చెప్పినటువంటి ఆధార్ కార్డులు, 10th మెమోలు అండ్ విట్నెస్ ఆధార్ కార్డులు, పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటో ఇవన్నీ అటాచ్ చేసి మనం ఇంటి దగ్గరనే వెళ్ళినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. సార్ మనకు ఇప్పుడు అక్కడ ప్రొసీజర్ ఏంటంటే మనం విట్నెసెస్ 3 తీసుకొని వెళ్ళాలి మనతోటి ఖచ్చితంగా. కంపల్సరీగా ఆ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని కలిసి మన డాక్యుమెంట్ ఇవ్వాలి. డాక్యుమెంట్ ఇచ్చి సార్ చెక్ చేస్తారు. వెరిఫై చేసేసి అకౌంట్ ఆడ కంప్యూటర్ అబ్బాయికి ఇచ్చి మన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ అప్లికేషన్ నెంబర్ కొట్టి మన ఫైల్ చూసి చెక్ చేసి వాళ్ళు ఒక ప్రింట్ తీస్తారు. మన అప్లికేషన్ ఫామ్ని తీసి ఆ అప్లికేషన్ ఫామ్ పైన విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3 సైన్ తీసుకుంటారు. అలాగే మన సైన్ కూడా తీసుకుంటారు. వీళ్ళు ఆ తర్వాత మన ఇద్దరి బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఇద్దరి ఫోటోలు తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తారు. ఆలోపు మన మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ప్రింట్ వచ్చేస్తుంది. మన మ్యారేజ్ సర్టిఫికేట్ను వెరిఫై చేసి చూసి ఆ స్టాంప్ అతను ఉంటాడు, స్టాంప్ వేసి అతని దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ పై స్టాంప్ వేసుకొని ఆ ఫామ్ తీసుకెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీసర్కి ఇచ్చినట్లయితే సైన్ చేసి మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఎక్కడ కూడా భయపడకుండా
రూపాయి కూడా మీ జేబులోకి పెట్టుకోవద్దు. ఫీ ఎంతైతే ఉంటుందో అంతే పే చేయండి. మీరు స్లాట్ బుక్ చేసుకోగానే మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. లేదంటే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ వెండర్ ఉంటారు. మన వెండర్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ₹100 కమిషన్ తీసుకొని పేమెంట్ చేసి మనకు ఈ అప్లికేషన్ నెంబర్ వాళ్ళు రాస్తారు దాని మీద పేమెంట్ చేసేసి. ఈ నెంబర్ రాస్తారు వాళ్ళు పేమెంట్ చేసి. ఈ నెంబర్ రాస్తారు. మనం పేమెంట్ చేసి అక్కడికి వెళ్ళినట్లయితే మనకు జస్ట్ 250 to 350 మధ్యలో మనం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందొచ్చు. ఎక్కడ కూడా మనకు అనవసరంగా ఎక్కువ డబ్బులు అమౌంట్ పే చేయకండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు వస్తాను. ఇలాగే నెక్స్ట్ వీడియోలో మీరు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా మంచి విషయాలు, అది కూడా మన మొబైల్లోనే చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.